సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. కోటబాస్పల్లిలో కీర్తిశేషులు గొట్టిగ వెంకటమ్మ 8వ వర్ధంతి నివాళులర్పించిన తనయుడు సిటీ కేబుల్ ఎండి, ఇందిరారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొట్టిగ నరసింహారెడ్డి బాబన్న. ఆరుద్రోత్సవం సందర్భంగా కట్టమైసమ్మ దేవాలయంలో రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు. చెంగోల్ గ్రామ శివారులో సర్వే నంబర్ 253/ఈ స్థల వివాదం. పాత పంటల జాతరకు డిడిఎస్ ఆధ్వర్యంలో వడ్డీ గ్రామానికి తరలివెళ్లిన తాండూరు యువకులు. తాండూరులో సంక్రాంతి సందర్భంగా ఆకట్టుకున్న ముగ్గులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామంలో కీర్తిశేషులు గొట్టిగ వెంకటమ్మ 8వ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి సోదరుడు, తాండూరు సిటీ కేబుల్ ఎండి, ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొట్టిగ నరసింహారెడ్డి బాబన్న, గొట్టిగ మహిపాల్ రెడ్డి స్మృతి వనంలో గొట్టిగ నరసింహారెడ్డి బాబన్న తన మాతృమూర్తి తల్లి కీర్తిశేషులు గొట్టిగ వెంకటమ్మ సమాధికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహిపాల్ రెడ్డి సోదరుడు గొట్టిగ రామరెడ్డి, గొట్టిగ రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయులు నాగప్ప, నర్సిరెడ్డి, కిష్టప్ప, శశిధర్, గోనూరు వెంకట్రామరెడ్డి, పోలీస్ వెంకటయ్య గౌడ్, రియాజ్, జగదీష్, కర్ణం చందు, కుర్బరాజు, బురానుద్దీన్, బాలరాజు, మాషప్ప, బాలకృష్ణ, నబీసాబ్, చాకలి నర్సింహులు, మిట్టబాస్పల్లి తాజా మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ నరహరి, మాల సురేష్, చాకలి ప్రకాష్, ఎండి మౌలానా, చాకలి విజయ్, భరత్, బోయిని విఘ్నేష్, ఎండి దావుద్, గౌసోద్దీన్, అశోక్, కొత్తింటి సమ్మప్ప, కొండన్ రవి, చాకలి శేఖర్, మాల అంజిలప్ప, బాయికాడి చంద్రప్ప, కొత్తింటి పాండు, బోయిని జగదీష్, తలారి వెంకటేష్, విద్యా కమిటీ మాజీ చైర్మన్ మాల రామప్ప, భరత్, ఎండి ఇర్ఫాన్, తేజుద్దీన్, బోయిని నవీన్, మాల లక్ష్మప్ప, చాకలి శేఖర్, తలరి నరసింహులు, దాసరి సాయప్ప, దేవనూరు నరసింహులు, కొండన్ సీను, ఎండి అమీర్, వడ్డే హనుమంతు, ఎండి అఫు, కొత్తింటి నరసింహులు, చాకలి నరేష్, వడ్డే చిన్న ప్రకాష్, వడ్డే ఎల్లప్ప, వడ్డే గణేష్, చాకలి నవీన్, బోయిని నవీన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కోటబాస్పల్లిలోని గొట్టిగ నరసింహారెడ్డి బాబన్న తన నివాసానికి చేరుకొని తల్లిదండ్రుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. హలో కోటబాస్పల్లి పోయేవారికి వెళ్తారు. కార్యక్రమం అయిపోతుంది. భరత్ నవీన్ అందరా చంద్రప్ప సైడ్ జాగండి. పోలీస్ పోలీస్
బాగుందిగా అందరు వేసి ఒకరా నువ్వు లేట్ అయితే అని చెప్పలే అలా దాండేనా కాకా ఇడే కాకా వస్తున్నాం రాజుభాయ్ పండ్లు స్పీడ్ కట్టుకోక మాకు కిందికి వస్తాను ఇది కూడా సెంటర్ చూసుకోండి ఆరుద్ర నక్షత్ర సహిత సోమవారం మరియు పౌర్ణమి సందర్భంగా ప్రదోష కాల సమయంలో శివరుద్రాభిషేకం కార్యక్రమాన్ని తాండూరు పట్టణంలోని ఆదర్శనగర్ కట్టమైసమ్మ దేవాలయంలో అర్చకులు చందుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇలాంటి ముహూర్తాలు లభించడం అరుదు కనుక ఈ సమయంలో పరమశివుణ్ణి ధ్యానిస్తే అంతా మంచి జరుగుతుందని చందుస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో కట్టమైసమ్మ దేవాలయ కమిటీ సభ్యులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇరువైన సంజేత వీర మహేశ
తాండూరు మండలం చెంగోల్ గ్రామ శివారులోని అల్లాపూర్ దగ్గర సర్వే నంబర్ 253/ఈలో గల అర్ధ ఎకరం స్థలంలో వివాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం స్థలానికి చెందిన పూడూరు సంతోష్ కుమార్ తను ట్రావెలింగ్ వ్యాపారం చేసే రాఘవరెడ్డి దగ్గర ఈ స్థలాన్ని కొన్నానని, తన స్థలాన్ని తను చదును చేసుకుంటుంటే కర్నూలు వెంకట్రామరెడ్డి అనే వ్యక్తి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తన స్థలంలో తాను హద్దులను గేట్ను ఏర్పాటు చేసుకుంటున్న సమయంలో అనవసరంగా ఎలాంటి ఆధారం లేకుండా తమను అడ్డుకుంటున్నారని, తనకు న్యాయం చేయాలని రెవెన్యూ పోలీస్ అధికారులను వేడుకుంటున్నానని తెలిపారు. ఇదే విషయంలో వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ ఈ స్థలం తనదేనని, అనవసరంగా పూడూరు సంతోష్ అనే వ్యక్తి సుమారు 30 మంది యువకులతో దౌర్జన్యంగా కబ్జా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సర్వే చేయించిన అనంతరం హద్దులను వేసుకోవాలని సూచించినా వినడం లేదని పెడచెవిన పెడుతున్నారని అన్నారు. ఇరువురి మధ్య తీవ్ర ఆరోపణలు జరుగుతున్న సమయంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. నా పేరు సంతోష్ కుమార్, నేను తాండూరు వాసిని. గత 2017లో నేను ఈ ప్లాట్ని కొన్నాను. ఇది ½ ఎకర్ ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ వచ్చేసి 2017లో కొన్నాను. ఆ రోజు నుంచి నేను కడీలు వేసుకొని నా జాగాలో నేను ఉన్నాను. అయితే ఇప్పుడు నేను ఇన్ని రోజుల నుంచి ఆర్థిక పరిస్థితుల వల్ల నేను దీని ఏం చేయలేకపోయినా ఇప్పుడు కొంచెం బయట అప్పు తీసుకొని వచ్చి నేను చేసుకుందామని రెడీ అయినా. ఇది చేసుకునే సమయానికి పక్క ఫ్లాట్ అయిన వెంకట్రామరెడ్డి గారు మా దగ్గరికి వచ్చి ఫ్లాట్ ఇది కాదు అని చెప్తున్నాడు. మన ఫ్లాట్ అవతలికి 3-4 జాగాల తర్వాత వస్తుంది. ఎక్కడ ఉన్నావు? ఏ ప్రాంతంలో ఉన్నావు? ఈ తాండూరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ అయింది మనకు రిజిస్ట్రేషన్. తర్వాత చెంగోల్ విలేజ్ కిందకి వస్తుంది. తాండూరు మండలం ఎక్కడ కానట్టు తాండూరు మండల్ చెంగోల్ పరిధిలోని 253 సర్వే నంబర్లో కొన్నాను నేను. ఎవరితో కొను? ఈ మన రాఘవరెడ్డి ట్రావెల్స్ రాఘవరెడ్డి గారి దగ్గర తీసుకున్నాను. ఆయన అంతకుముందు మహమ్మద్ బాకీ అని ఉండే, ఆయన దగ్గర ఆయన తీసుకున్నాడు. ఆయన తీసుకొని నాకు ఇచ్చింది. ఏం చేస్తారు ఇప్పుడు? నాది తాండూరులో ఎలక్ట్రికల్ షాప్ ఉంది సార్ చిన్నగా. ఈ పక్క సైట్ అయినా కూడా ఆయన వర్క్ చేసుకుంటున్నాడు. నాకు డిస్టర్బ్ చేయలేదు. 2 రోజుల నుంచి డిస్టర్బ్ చేయనందుకు నేను ఆయనకి ఏమనలేను. నేను రోజు రెగ్యులర్గా వచ్చి చూసుకుంటూ అయినా నాకు అడిగిన అన్ని పాతే అట్లే ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను చేయనికే వచ్చినప్పుడు ఆయన నా మీద దౌర్జన్యం చేస్తున్నాడు అని కంప్లైంట్లు ఇస్తున్నాడు. అంతా ఇదైపోతుంది కదా. ఏమనండి వచ్చి ఇదే ఇది నీది కాదు అవతలుకుంది అని అన్నాడు. అవతలకి ఇది నాది కాదు అన్నప్పుడు మరి 2 రోజుల నుంచి ఆయన అంతవరకు అద్దు పెట్టి కడీలకు కూడా అంతకే పెట్టి కడీలు ఉన్నాయి చూడండి. మేము అప్పుడు మేము ఉన్నప్పుడే పాత వేసినవి ఉన్నాయి కడీలు, అవి అన్నీ అట్లే ఉన్నాయి. అది సార్. కాబట్టి నేను కోరుకునేది ఏమంటే రెవెన్యూ అధికారులకు, పోలీస్ అధికారులకు కొంచెం చూసి దీన్ని మొత్తం సెర్చ్ చేసి ఇది నాదే అని చెప్పి ధృవీకరించి నాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను సార్. ఇంకో విషయం ఏమంటే ఈ జాగా కూడా ఎవరో వేరే ముస్లిం సార్ వాళ్ళదంట. వాళ్ళు కూడా మొన్న వచ్చి కొట్లాడిపోయింది సార్. ఇది నాది కాదు, ఎవరైతే వెంకట్రామరెడ్డి చేస్తున్నట్టు ఆయన కాదు, ఇట్లా ముస్లిం వాళ్ళదంట, ఈయన కబ్జా చేసిండు. వాళ్ళు కూడా మొన్న వచ్చి కొట్లాడిపోయినారు అన్న విషయం కూడా తెలిసిందే నాకు అంటే చెప్తున్నాను. 21 ఫస్ట్ తాండూరు మండలం చెంగోల్ విలేజ్ సర్వే చేయించేసి దాదాపుగా 4 నుంచి 5 సంవత్సరాలు 2009లో నుంచి సర్వే చేస్తే తెలిసిపోయింది. సర్వే చేసిన తర్వాత కూడా కంప్లీట్ ఓ పక్క నుంచి లెవెల్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. కమర్షియల్ అగ్రికల్చర్ నుంచి మార్చేసి దీంట్లో కూడా మార్చేసాము. 2 ఎకరాల 14 గుంటలు ఈ మొత్తం గవర్నమెంట్కు డబ్బులు కట్టించేసి వచ్చేసాము. మిగతా 4 ఎకరాలు అగ్రికల్చర్లో ఉంది. మిగతా దానికి సంబంధించినది ఈ సర్వే దాంట్లో నుంచి రాకుండా 3 రోజుల మొదట నిన్న కాక మొన్న 4 గంటలకు వచ్చేసి పెట్టేసేసి తెల్లారి సర్వే చెప్పి చెట్టు తీసేసుకుంటున్నామన్నాడు. చెట్టు తీసుకో మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాను. దాని తర్వాత నిన్న పొద్దున్నే వచ్చారు. పొద్దున్న వచ్చేసేసి ఇవన్నీ తీసుకొచ్చి మొత్తం అంతా పెట్టించేసేసి లేదు సార్ నేను సర్వే చేసుకుంటామని చెప్పి మళ్ళీ మధ్యాహ్నం నుంచి పోయినాడు. రాత్రి 4 గంటల నుంచి ఈ మనుషుల మందిని పెట్టించి దాదాపుగా 30 నుంచి 40 మంది చేసి సంపుతామనే పరిస్థితిలో వాళ్ళు చేస్తున్నట్టు ఈ మనుషులు అందరూ ఉంటారు. చూడండి ఒకసారి చూసేసుకోండి కంప్లీట్గా. ఈ నెంబర్లు కూడా తీసుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మొత్తం ఎన్ని మంది ఉన్నారో తీసుకొచ్చుకోండి.
ఇది వాస్తవం. అదే పని ఏమో ఇంకా మాకు వాళ్ళకి ఇవ్వలేదు. ఎఫ్ఐఆర్ కూడా చేసుకోమని చెప్పాము. ఇంతమంది నన్ను చంపుతున్నారు అని చెప్పి ఇది విషయం. ఇది నాకు న్యాయం చేసి అదే పాటు సర్వే చేసుకుని ఆ సర్వే నెంబర్ 223 మళ్ళీ 251 ల్యాండ్ ఆ సర్వే చేసుకోవడానికి రాకుండా అదే పని చేసి నేను దాంట్లో వచ్చేసి ఇంటికి వచ్చేమని చెప్పి ఈ విధంగా 30 మంది చేసుకుంటూ జరిగింది. ఇరవై 25వ పాత పంటల జాతర సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గంలోని నేలకల్ మండలం వడ్డీ గ్రామానికి తాండూరు యువకులతో పాటు తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతినిధులు తరలి వెళ్లారు. మంగళవారం వడ్డీ గ్రామంలో 25వ పంటల జాతర అట్టహాసంగా జరిగింది. నాటి పాత పంటలు కనుమరుగవుతున్న తరుణంలో చిరుధాన్యాలు పండిస్తూ వాటిని ప్రదర్శిస్తూ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేలా కృషి చేస్తున్న పాత పంటల 25వ జాతరలో డిడిఎస్ డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో పలువురు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిడిఎస్ సొసైటీ డైరెక్టర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ వైద్య నిపుణులు నిమ్స్ డాక్టర్ ప్రసాదరావు, డాక్టర్ విజయకుమారితో పాటు సీనియర్ పాత్రికేయులు రాంబాబు, వివిధ సంఘాల ప్రతినిధులు చంద్రవ్వ, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. చిరుధాన్యాల వల్ల కలిగే లాభాలను వివరించారు. కార్యక్రమంలో ఎడ్లబండ్ల జాతర, కోలాటం తదితర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాండూరుకు చెందిన యువకులతో పాటు తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్, గౌరారం గోపాల్, కేవీఎం వెంకట్, మురారి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ కూడా మీరు డిడిఎస్ సంఘం నుంచి ఇంకా పాత పంటలపై ఇంకా నా పేరు నరసింహులు. నేను పర్మాకల్చర్ వ్యవసాయం చేస్తాను. అంటే నా వ్యవసాయం లోపల ఏముంటుందంటే, మేము ఏం చెప్తాం జనాలకంటే, నా వ్యవసాయం లోపల మనది భూమి, మన ఎరువు, మన పశువులు, మన ఆరోగ్యము కాపాడుకోవడానికి మన దగ్గర చాలా రకాల విత్తనాలు ఉంటాయి. అవి అన్నీ వదిలేసి మనం ఏం చేస్తున్నాము, హైబ్రిడ్ విత్తనాలు, జన్యు మార్పిడి విత్తనాలు, బీటి విత్తనాలు అంతవై మనం చాలా పరిశాన్ అవుతున్నాం. బీటి విత్తనాలు ఏవైతే మందులు వేసినాక కావు. ఇప్పుడు మన దగ్గర అయితే 80 రకాల విత్తనాలు ఉంటాయి. దాంట్లో బువ్వకొచ్చేటివి ఉంటాయి, రొట్టెకొచ్చేటివి ఉంటాయి, పప్పులు ఉంటాయి, కారం దినుసులు ఉంటాయి, మసాలా దినుసులు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఒక కుటుంబాన్ని నడిపే శక్తి మన విత్తనాల దగ్గర ఉన్నది, మన భూమి దగ్గర ఉన్నది. దాన్ని విడిచిపెట్టి మనం ఎక్కడో పోతున్నాం. కాబట్టి మనం ఏమంటున్నాము, కనీసం ఒక రైతు, పేద రైతుడు అంటే ఆ రైతుకు సంవత్సరానికి ఏడాది కాలం తిండి వచ్చేటట్లు చూసుకోమంటుంది. అది కూడా ఆరోగ్యమైన తిండి కావాలి. కారం కాడికి అన్ని మసాలా కాడికి తన చేన్లా ఎటువంటి అడుగు మందులు కానీ, పురుగు మందులు కానీ అట్లాంటివి ఏం కొట్టకుండా తాను పండించుకొని తాను తన పిల్లలకు తినిపిస్తే చాలా సంతోషమని మేము అంటామన్నమాట. అయితే ఈ రోజులలో ఏమంటున్నది, చాలా రకరకాలుగా డూప్లికేట్ వస్తున్నాయి. ఏది కూడా మంచిది రాకపోతే అన్ని కలిపి తిండి వస్తుంది. ఇప్పుడు మొన్న ఎక్కడో చూసినాం, పాలల్లో కోల్గేట్ కలిపి అమ్ముతున్నారు. నూనెలో ఏమో అది కోళ్ళది పేగులు అట్లాంటివి ఉడకబెట్టి బొక్కలతో తయారు చేసిన నూనె అమ్ముతున్నారు. ఆ రకాలుగా తిండి తింటే ఎంతో ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. కాబట్టి మన తిండి మన చేతిలో ఉంచుకుంటే బాగానే మేము అనుకుంటున్నాము. సామాది తింటే, ఎండకాలం తింటే మనిషికి సలవ ఉంటుంది. అదే రకంగా ఇక కొర్రలు ఉన్నాయి. కొర్రలు తింటామంటే మనకు వేడి ఉంటుంది. దీంతో ఆ బీపీ, షుగరు అట్లాంటి కొన్ని కంట్రోల్ ఉంటుంది. మొన్న మనకు చెప్పలేని రోగం, కరోనా రోగం వచ్చింది. చాలా మందికి ఇవి అవసరపడ్డాయి. అట్లనే జీవ వైవిధ్యాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము, మనం పశువులను కాపాడిన వాళ్ళం అవుతాము. అన్నీ మన చేతులు ఉంటాయి. ఎరువు మనం కాపాడిన వాళ్ళం, భూతల్లిని కాపాడిన వాళ్ళం అవుతాము. ఇవన్నీ మన దగ్గర విడిచిపెట్టేసి మనం ఎక్కడనే పోయి అప్పుల పాలై చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి అన్నమాట. అందుకే కనీసం తనకు ఇంటికి సరిపోయినంత ధాన్యం పంచుకోవాలని మా మాటలు అన్నమాట. ఎట్లా ఉంటుందంటే, ఈ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి
కొంచెం కంట్రోల్గా ఉంటుంది అన్నట్టు. తొందరగా ఈ కొర్ర కిచిడి అట్లాంటివి తింటే తొందరగా ఆకలి వేయకుండా కొంచెం ఎక్కువసేపు వాళ్ళకి మంచిగా శక్తినిచ్చేటట్టుగా ఉంటుంది. తర్వాత షుగరే కానీ బీపీ కానీ లేకుంటే ఈ కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా ఈ కొర్ర బియ్యం అవి తింటున్నారు. తర్వాత పిల్లలకి రక్తహీనత, చాలామంది పిల్లలకి ఇప్పుడు రక్తహీనత ఉంటుంది, వాళ్ళకు రాగి లడ్డు తయారు చేస్తాం అన్నట్టు. రాగి లడ్డు, రాగి అంబలి, సజ్జ రొట్టె ఇట్లాంటి పిల్లలకు పెడితే కూడా మంచిగా ఉంటుంది. అయితే ఇవన్నీ మీకు కావాలి అని అనుకుంటే మన జహీరాబాద్లో కేపెత్ని హోటల్ అని ఉన్నదన్నమాట. ఏదైనా మీకు అక్కడ అన్నీ దొరుకుతాయి. ఉదయం నుంచి రాత్రి వరకు, ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9:30 వరకు కేపెత్ని హోటల్ రెస్టారెంట్ నడుస్తుంటుంది. అందులో మొత్తం బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు మేము మొత్తం మిల్లెట్స్ తోటే తయారు చేస్తాం. ఇడ్లీ, దోశ, పూరి, మళ్ళీ జొన్న పొంగలు, కొర్ర కిచిడి, పాయసం ఇట్లాంటివన్నీ కూడా బ్రేక్ఫాస్ట్లో ఉంటాయి. లంచ్లో 3 రకాల రొట్టెలు ఉంటాయి, తర్వాత కిచిడి ఉంటుంది, పాయసం ఉంటుంది, జొన్న పొంగల్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. నైట్ కావాలన్న వాళ్ళకు మళ్ళీ ఏవో పుల్కా కూడా తయారు చేసి ఇస్తాం. రొట్టెనే కాకుంటే రాత్రి లైట్ ఫుడ్ కావాలనుకుంటే కూడా పుల్కా అట్లాంటివి తయారు చేసి ఇస్తాం అన్నట్టు. మీకు ఏదైనా కావాలంటే కేపెత్ని హోటల్కి వచ్చేసి తీసుకోవచ్చు. దక్కన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత పంటల జాతరకు మేము తాండూరు నుంచి రావడం జరిగింది. ఉపాధ్యాయులుగా మేము మిత్రులందరితో కలిసి వచ్చాము. ఇక్కడ చూసిన పాత పంటలు చాలా సంతృప్తికరంగా ఉంది. ఇవి సనాతన పూర్వకాలం నుంచి వచ్చినటువంటి పంటలు, చాలా ఉపయోగకరం. దీన్ని గ్రామీణ ప్రాంతం నుంచి భారతదేశంలో అత్యున్నత విద్యావంతుల వరకు చేరాలి. చేరడంలో కనుమరుగైపోతున్న పాత పంటలు ఈరోజు దక్కన్ సొసైటీ వాళ్ళు జనాలకు పరిచయం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. మేము ఉపాధ్యాయులకు కూడా ఇటువంటి సేంద్రియాలు ఏర్పాటు చేసినటువంటి పాత పంటలను విద్యార్థులకు అవగాహన కల్పించడంలో ముందుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జైరాబాద్ ఆధ్వర్యం లోపల పాత పంటల జాతర కొనసాగుతుంది. ముఖ్యంగా మేము 10-12 సంవత్సరాల నుండి వస్తున్నాము. ముఖ్యంగా అప్పట్లో ఫౌండర్గా చేసినటువంటి సతీష్ సార్ యొక్క సహకారంతో ఇక్కడ మహిళలందరూ కూడా ఇచ్చేసి తర్వాత వాళ్ళు సజ్జలు, కొర్రలు, వామలు ఇవన్నీ కూడా మిల్లెట్స్ అన్నింటినీ కూడా పండించి ప్రపంచానికి అందిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళని అభినందించాలి. సంక్రాంతి అంటే నిజంగా ఎక్కడనో కోడి పందాలు ఇవి కాదు. అసలు సిసలైందంటే ఈ విత్తనాలనే ఒక దేవునిగా ఆరాధిస్తే తర్వాత ఈ యొక్క DDS వాళ్ళు ముఖ్యంగా 40 రోజుల పాటు జరిగేటటువంటి యొక్క పాత పంటల జాతరని మొత్తం ఊరు బండ్లు తిప్పుతూ తర్వాత వారికి రైతులకు అవగాహన తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి ఉపాధ్యాయులంతా కూడా వికారాబాద్, తాండూరు నుంచి తదితర ప్రాంతాల నుండి రావడం జరిగింది. ముఖ్యంగా మనము ప్రభుత్వం కూడా కోరుకుంటుంది ఏంటంటే ఈ 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి కూడా 2023ని ఈ యొక్క పాత పంటలు అంటే ముఖ్యంగా మిల్లెట్ ఇయర్గా డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ చాలామంది శాస్త్రవేత్తలు, సైంటిస్టులు తర్వాత ఈ భావి తరాలకు మనం మంచి ఆహారాన్ని అందించాలంటే మిల్లెట్స్ని ప్రోత్సహించాలి, ఇలాంటి రైతులను ప్రోత్సహించాలి. కాబట్టి మనం ఒకటే ఏంటంటే ఈ రోజుల్లో కేవలము ఇక వరి పండించడమే కాదు, లేకపోతే పత్తి పండించడం కాదు, ముఖ్యంగా ఈరోజు వర్షాధార పంటలు నిజంగా చెప్పాలంటే ఇవి ఒక పంట నష్టపోయినా మరొక పంట లాభపడుతుంది. అంటే నిజంగా ఇక్కడ జొన్నలు వేసినామంటే సజ్జలు అంటే ఒకే నేల లోపల 20 నుంచి 25 రకాలమైనటువంటి పంటలు వేసి తర్వాత వీళ్ళు 80 రకాల విత్తనాలని ఆనాడు నుండి ఈనాటి వరకు కూడా వాళ్ళు కాపాడుతున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి DDS వాళ్ళు మహిళల్ని కూడా మనం చాలా వరకు అభినందించి వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని భవిష్యత్ తరాలకు మనము మంచి బంగారు నేలను తర్వాత మంచి ఆహారాన్ని అందించాలంటే కూడా ఖచ్చితంగా ఇలాంటి వాటిని ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మిల్లెట్ని వాడి తర్వాత రాబోయే రోజుల లోపల కూడా మనం ఇంకా ఏంటంటే ఈ యొక్క స్కూళ్ళలో కూడా ఇంకా చాలా చేరాలి. ఇలాంటి మిల్లెట్స్ ద్వారా సజ్జలు, కొర్రలు, వామలకు సంబంధించినటువంటి ఈ యొక్క స్నాక్స్ కూడా హాస్టల్లో కానీ రెసిడెన్షియల్ పాఠశాలలో కూడా ఈ DDS వాళ్ళు తయారు చేసినటువంటి వాటిని కూడా అందించాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము. కాబట్టి ఈ యొక్క 25 సంవత్సరాల నుండి జాతరలో మేము కూడా భాగస్వామ్యం అవుతున్నందుకు చాలా సంతోషం ఉంది. కాబట్టి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు స్నేహలత. నేను DDS కృషి విజ్ఞాన కేంద్రం జహీరాబాద్లో సస్యరక్షణ శాస్త్రవేత్తగా చేస్తున్నాను. అయితే ఇప్పుడు DDSలో ఇక్కడ జరుగుతున్నది పాత పంటల జాతర. ఇది 25 సంవత్సరాల నుంచి ఈ పాత పంటల జాతర అనేది కొనసాగుతూ వస్తుంది. ఇక్కడ జైరాబాద్ మండల్, న్యాల్కల్ మండల్ ఈసారి తీసుకుంటే ఇక్కడ ఉన్న ఊర్లలో ఈ క్యారవన్ అనేది అన్ని ఊర్లలో ముందుకెళ్తూ ఉంటుంది. దీని గురించి అన్ని రకాల పంటలు అంటే మనం ట్రెడిషనల్గా వస్తున్న మిల్లెట్స్ అవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తూ మనకి ఎడ్ల బండ్లలో ఈ విత్తనాలని పెట్టుకుంటూ అవి రిప్రజెంట్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న తరానికి కూడా వాటిని చూపిస్తూ వాటి యొక్క ప్రాముఖ్యత, న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ కూడా తెలుపుతూ ఈ పండుగ అనేది కొనసాగుతూ ఉంది. అయితే DDS కృషి విజ్ఞాన కేంద్రంకి వచ్చేసరికి ఈ DDS అనేది మా మదర్ ఆర్గనైజేషన్. ఎప్పుడు కూడా మేము DDS రైతులతో కలిపి పనిచేస్తూ ఉంటాము. అయితే DDS కృషి విజ్ఞాన కేంద్రంలో 6 మంది సైంటిస్టులు ఉంటారు. రకరకాల
రకాల విభాగంలో ఒకరు వచ్చేసేసి మనకి వాల్యూ అడిషన్ అంటే హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్లో వాల్యూ అడిషన్ మనకి మహిళలకి డిడిఎస్ మహిళలకి మన ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ అనేది ఎలా చేయాలనే దాని గురించి వారు డీల్ చేస్తూ ఉంటారు. ఇంకొకరు వచ్చేసి సేద్య విభాగం అంటే విత్తనం నుంచి విత్తనం వచ్చేంత వరకు ఎలా చేయాలనేది సేద్య విభాగంలో చెప్తూ ఉంటారు. అలాగే ఉద్యాన దాంట్లో వచ్చేసి మనకి నర్సరీలు, తర్వాత పువ్వు మొక్కలు, కూరగాయలు, పండ్ల తోటలు వీటిని ఎలా సాగు చేయాలనే విధానం గురించి చెప్తూ ఉంటారు. ఒకరు వచ్చేసి సస్యరక్షణ విభాగం అంటే మనకి పంట పైన వచ్చే కీటకాలు ఇంకా రోగాలు వాటిని ఎలా నివారించుకోవాలనే దాని గురించి సేంద్రియ వ్యవసాయంలో డీల్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి మనకి యానిమల్ హస్బెండరీ అంటే మనకు పశు సంరక్షణ అనేది ఎలా చేసుకోవాలి, ఎట్లా పెంచుకోవాలి అనే దాని గురించి చెప్తూ ఉంటారనమాట. ఇన్ని రకాలుగా అంటే మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో సైంటిస్టులు అనే వాళ్ళు ఉన్నారనమాట. అయితే వీళ్ళందరూ కూడా మనం డిడిఎస్ మహిళా రైతులతో పని చేస్తూ వాళ్ళకి కూడా ఉపాధులు అనేవి కల్పిస్తూ ఆ పంట ముందు నుంచి వేస్తున్నప్పటి నుంచి తీసేంత వరకు ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి, అది సేంద్రియ విభాగంలో ఎలాంటి జాగ్రత్తలు అనేవి పాటించాలనే దాని గురించి ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నంత వరకు కూడా మేము హెల్ప్ చేస్తూనే ఉంటాం, ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తూనే ఉంటామని. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జైరాబాద్ వారి ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుండి పాత పంటల జాతరను కొనసాగిస్తూ ఉన్నారు. నేడు జైరాబాదు ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి వడ్డీ అనేటువంటి గ్రామంలో ఈరోజు ఈ యొక్క జాతరను కొనసాగిస్తూ ఉన్నారు. ఈ యొక్క పాత పంటల జాతరకు ఈ దక్కన్ సొసైటీ వారు అనేక గ్రామాలలో వారి యొక్క మహిళల సహకారంతో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు అవగాహన కల్పించి ఈ పాత పంటలను పండించడం, అందులో తైదలు, కొర్రలు, సామలు, మరి ఆరకలు, అదేవిధంగా ఉలువలు లాంటి వస్తువులను పదార్థాలను తయారు చేసి ఆ పంటల ద్వారా వచ్చినటువంటి పదార్థాల చేత భవిష్యత్ తరాలకు ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో 25 సంవత్సరాలు కొనసాగిస్తున్నటువంటి జాతరలో గత 3 సంవత్సరాల నుండి మేము ఉపాధ్యాయులుగా వస్తున్నాం. మరి ఇక్కడ వెంకన్న గత 10 సంవత్సరాల నుండి కూడా ఈ జాతరను సందర్శిస్తూ ఉన్నాడు. ఈ యొక్క జాతర అనేది ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు అవగాహన కల్పిస్తూ ఈ యొక్క పాత పంటల జాతర ఇది కేవలం జాతరలా కాకుండా ప్రతి పల్లెలో ఉండేటటువంటి ప్రతి రైతు కూడా తన పొలంలో మరి ఈ యొక్క పంటలను పండించాలి, భవిష్యత్ తరాలకు మంచి ఆహారాన్ని అందించాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ జాతర కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క దక్కన్ సొసైటీ వారి యొక్క సహకారంతో వాళ్ళు చేపడుతున్నటువంటి ప్రచార కార్యక్రమంలో కానీ, రైతులకు అవగాహన కల్పిస్తున్నటువంటి కార్యక్రమంలో కానీ, భారతదేశంలో ఈ యొక్క పాత పంటలను ఏ విధంగా అయితే పండిస్తున్నామో అటువంటి ఆచారాన్ని, అటువంటి పంటలు పండించాలన్నటువంటి ఒక వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు తీసుకుపోవడం చాలా గర్వించదగ్గ విషయం. వీళ్ళు పండించినటువంటి పాత పంటల యొక్క జాతర యొక్క వివరాలను ఐక్యరాజ్య సమితి గమనించి మన గత సంవత్సరం ఐక్యరాజ్య సమితి కూడా మన భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి పాత పంటలను మనం పండించాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఆ సంవత్సరాన్ని పాత పంటల సంవత్సరంగా పేర్కొనడం జరిగింది. మీరు చెప్పండి. నేను డాక్టర్ దాసరి ప్రసాదరావు, గుండె శస్త్రచికిత్స నిపుణుడిని. అయితే ఈ మధ్య మన ఆహారాలు, జీవన వైవిధ్యం ఎక్కువ మందికి డబ్బులు రావడానికి కారణమవుతుందని తెలిసింది. దానిలో ప్రత్యేకంగా మిల్లెట్స్, మన పాత పంటలు తినే ఆహారం తీసుకుని, మనం కూరగాయలు తీసుకుని, మిగిలిన ఆహార పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యం బాగవుతుందని చెప్పి ఇప్పుడు అందరూ రీసెర్చ్ పరిశోధనలుగా తెలుస్తుంది. దానిలో భాగంగా లెట్ ఫుడ్ బి దై మెడిసిన్ బి ఫుడ్. మనం తీసుకునే ఆహారమే మనకి వైద్యం, మన వైద్యానికి ఆహారం ఉపయోగపడుతుందని చెప్పేసి ఇంతకుముందు ఎప్పుడో 2-3 వేల సంవత్సరాల క్రితమే పెద్దలు చెప్పారు. దానిలో భాగంగా ఇక్కడ ఏం జరుగుతుందని చూడటానికి ఈ పాత పండుగలకి 20 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా నేను వచ్చాను. దీనిలో విషయాలు తెలుసుకొని ప్రజా ఆరోగ్యం కోసం పనిచేయాలని కాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు TV5 వారికి నా కృతజ్ఞతలు. ఏదో ఎన్నో పండుగలు చేస్తారు, ఎన్నో దేవుళ్ళ జాతరలు చేస్తారు, కానీ పంటలని మాత్రము ఎక్కడ కూడా పండుగ చెయ్యరనమాట. అయితే మేము ఇట్లనే ఢిల్లీకి పోయినా మీటింగ్ కు, నరేంద్ర మోడీ సార్ దగ్గర పోతే ఏమన్నాడంటే, ఇదేం జాతర అనుకుని వచ్చారు మీరు, మేము పెద్ద పెద్ద మిషన్లు పెట్టుకున్నాము, మీరు వచ్చి హాలు పెట్టి మీరు ఇక్కడ ఏం చూపిస్తున్నారని అడిగిన మాకు. అంటే నేనన్నా, సార్ మేము మీ దగ్గర 1,00,000 ఇటు ఉండొచ్చు, కానీ మా దగ్గర తిండి, మీ దగ్గర 1,00,000 ఉంటే ఒక అన్నం మెతుకు దొరకదు, మీకు రూపాయలు తింటారా సార్?
మా దగ్గర తినే పంట ఉన్నది. ఒకసారి మేము 2-3 రోజులు ఉంటే ఒక వాళ్ళకి రాలే, ఒక రోజు అయితే మేము మళ్ళీ ఒక రోజు ఢిల్లీలోకి పోయినాక మేము అంత దూరం వచ్చినాక మా వాళ్ళకి రాకపోతే మీరు ఎందుకు మేము పెట్టింది బిడ్డ, మీరు ఒకసారి మా వాళ్ళకి రండి అంటే 1 గంట 2 గంటలు మా వాళ్ళకించి పోలేడు. మీరు చేసే పనులు చాలా మంచిగా ఉన్నాయమ్మా. ఇవి ఖర్చు పెట్టకుండా మా సార్ ఉండే ఇప్పటిదాకా నడిపించడం, సార్ పోయినాక కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఎప్పటికి కూడా మేము ఈ పంటలు మరవనట్లా, మా వ్యవసాయం పోనీయనట్లా, మా పిల్లలకు తెలవాలి. ఇది మాకు ఇప్పుడు మాతోనే మునగనట్ల మా కోడళ్ళకు తెలవాలి, మా పిల్లలకు తెలవాలి. ఇది ఇంతకే మూత పడితే ఈ ముంగడి చదువుకున్న వాళ్ళకు ఈ వ్యవసాయం తెలియదు, ఈతనాలు తెలివయి. ఇంత మేము మా చిన్న పిల్లలతోని కూడా ఇంకా మేము ఊరు జాతరలు చేసి మేము ఇంతకే బంధు పెట్టకుండా మా చేనులలో ఇంత పాత పంటలు పెట్టుకొని మా ఆరోగ్యాలు కాపాడుకుంటా ఇంకా ముందుకు చేస్తున్నామని నా మనవి. పంటలు కొన్ని ఎందుకంటే మనము కలిపి రకాల పంట బయట ఇప్పుడు మనం చేలలో పండించుకున్న పంటలు అమ్ముకొని మనం కొనుక్కొని పోతే మనకి ఎందుకంటే అక్కడ కలివెరికి మన పంటలు దొరుకుతాయి, మందులు వేసిన పంటలు దొరుకుతాయి. అట్లా కాకుండా మనం చేసిన పంటలు, మనం చేసిన ధాన్యము అమ్ముకోవడానికి, దాచిపెట్టుకోవడానికి మన గోదాములు ఉన్నాయి, మనకు షాపులు ఉన్నది ఒకటి, మార్కెట్ అని పెట్టుకున్నాము. దాన్ని విట మనం పంటలు పండించి మార్కెట్ తెచ్చుకొని దీన్ని మునిగిపోకుండా మనం తప్పకుండా పంటలు మరి మనం ఎందుకంటే మనమే చేసి మర్చిపోకుండా మన పిల్లలకు చెప్పడము. అయితే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా అంటూ ఉంటాం కదా, మన కార్యకర్తల దగ్గర మన ఇథనాల్ బ్యాంక్ లో కూడా 60 రకాలు 70 రకాలు దాకా ఉంటాయని. అయితే అవి ఏం రకాలు, వాటికి ఏమేం గుణాలు ఉంటాయి, ఇట్లా అన్ని కూడా ఒక పుస్తక రూపంలో తెచ్చుకుందాం అనుకున్నాం. అయితే దీనికోసం ఎవరో సైంటిస్టులకి వాళ్ళకి తీసుకురాలేదు. మా చంద్రమ్మ లక్ష్మమ్మ వీళ్ళకే ఎన్నో వారాలు అడిగిందే అడిగి వీళ్ళతో ఇట్లాగా వాళ్ళు చెప్పినంత రాస్తే ఒక 100 పేజీల పుస్తకం అయిందనమాట. ఇట్లా అలాంటి పంటల్ని ఈ 25 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా అదే జీవితంగా అదే ఉద్యమంగా జీవిస్తూ ప్రతి సంవత్సరం ఆ 80 రకాల పంటల్ని 2 పంటల కాలాల్లో వర్షాధార భూముల్లో పెద్దగా సారం లేని భూముల్లో సేంద్రియంగా రసాయనాలు అసలు వాడకుండా, కలుపు మందులు అసలు వాడకుండా పండిస్తున్న మీ అందరికీ చేతులకి మొక్కాలే. నేనొక్కడనే కాదు, ప్రపంచం అంతా మొక్కాలి. ఆ రోజు అలాంటి రోజు రావాలని నేను గట్టిగా కోరుతున్నా. వస్తుంది కూడా. ఎందుకంటే గత సంవత్సరం 2024 జనవరి 30న నేను ఒక ఆర్టికల్ రాశాను సాక్షి పేపర్లో. ఇప్పటికి కూడా మీరు ఈ పేపర్లోకి వెళ్ళి చూస్తే ఉంటుంది. అదేం చెప్తుందో నేను ఒక్క నిమిషం. మా ఊరు చెప్పాలి. మా ఊరు నీ పేరు అది చెప్పు. మా ఊరు గణేష్పూరు. మా పేరు నరసమ్మ. మేము 20 మందులు మేము 35 ఏళ్ళ సంది మేము చేస్తున్నాం ఊళ్ళల్లో. అందరికి ఇప్పుడు చిన్న నొప్పులు వస్తే మేము ఈ చెట్ల మందులు చిన్న పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ చెట్ల మందులే తెచ్చిస్తాం. చెట్ల మందులు వాడతారు మా ఊళ్ళంతా. ఇప్పుడు ఏదైనా పెద్దది ఏమన్నా వస్తేనే వాళ్ళ దవాఖానకి వెళ్ళచ్చు. చిన్న నొప్పులకి ఎవరుగానే పోరు మా ఊళ్ళల్లో. ఇవి ఏమేమి చెట్లు వాడతారు? ఇవి ఈ చెట్లు గుట్టుగుట్టి చెట్లు. ఇది గుట్టుగుట్టి ఆకు ఎలుగు మీద జిక్కుతుంది. ఇది ఎలుగు మీద జిక్కుతుంది. దీన్ని ఆకుని తెచ్చి దగ్గుకి కానీ వాపు అయితే వాపులు అయితే కనుక్కుంటే అన్న ఇప్పుడు కాళ్ళ కూడా దీన్ని ఆకు తొండాకు 2 ఆకులు తెచ్చి మేము దీన్ని పసరు తీస్తామన్నమాట. పసరు తీసి దీన్ని వెచ్చగా చేసి పెడితే వాపులు తక్కువ అవుతాయి. గడ్డకు పెడతాం. ఇది గడ్డకు కూడా పెడతాం. గడ్డకు ఆకుని దంచి ఉప్పు పసుపు వేసి దీన్ని గడ్డకు కడతామంటే ఒక కట్టు 2 కట్టలు కడితే గడ్డ కరిగన్న పోతుంది, లేకుంటే దొడ్డగా అయితే పలిపోతుంది. దీని నుంచి ఎన్నేళ్ళు సంది 35 ఏళ్ళు అయితే చేయవచ్చు. జయ మంగళం సత్య శివమంగళం, సత్య శివమంగళం. ఇంకా గట్టిగా అర్థమయ్యే విధంగా ఇంకా గ్రాండ్ సక్సెస్గా నిర్వహిస్తూ వారి పేరు మీ మనసారా మన మనసులో ఉన్నారని అని నిరూపించుకున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా అభినందిస్తూ, మరియు ఈ పాత పంటల గురించి
మామూలుగా మేము చూసిన కొన్ని పంటలు మా తర్వాత మా పిల్లలకు తెలిసే పరిస్థితులు ఈ తోటలు లంచంలో వేయటం వాళ్ళకి తెలియదు, మేము తినడం వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇక ఈ భవిష్యత్ తరాలకు కూడా వీటి గురించి వీటి ఆవశ్యకత గురించి వీటి వల్ల మనకు హెల్త్ ఎలా ఉంటుందని దాని విషయంలో అవగాహన కల్పిస్తూ మంచి కార్యక్రమం చేపడుతున్నటువంటి జీడీఎస్ వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో నాకు పాల్గొంచుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అక్కడ జీడీఎస్ జాయింట్ డైరెక్టర్ గారు ఈ యొక్క పాత పంటల జాతర గురించి కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కవర్ ఎన్ని పెట్టినా ఉందా లోపల పెట్టినా? అందరికీ నమస్తే అండి. స్టేజ్ మీద అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అట్లనే మీ అందరికీ సంక్రాంతి ఇది 1999లో ఇలా పత్తాపూర్లో పాత పంటల జాతర ఒక వారం రోజు. హలో హలో కొండపరమని అక్కడ పెద్ద హలో మంచి హలో హలో సత్య శివమంగళం జయ మంగళం సత్య శివమంగళం. ఆ పనులన్నింటినీ ముందుకు తీసుకుపోవాలని హలో హలో ఒకసారి సంక్రాంతి సందర్భంగా తాండూరు పట్టణంలోని ఇండ్ల ముందు మహిళలు వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్ కోట్రిక విజయలక్ష్మి ఇంటి ముందు వేసిన ముగ్గు అటు నుండి వెళుతున్న అందరినీ ఆకర్షించింది. ఈనాడు ఈ టీవీలో డి కార్యక్రమంలో పాల్గొన్న కావ్యశ్రీ వేసిన ముగ్గు చూడముచ్చటగా ఉంది. బీజేపీ నాయకురాలు జయశ్రీ ఇంటి ముందు ముగ్గును చక్కగా వేశారు. ఇలా తాండూరు పట్టణంలో నియోజకవర్గంలో పలువురు ముగ్గులను వేసి సంక్రాంతిని ఘనంగా నిర్వహించుకున్నారు. అదేవిధంగా తాండూరు పట్టణంలోని వాల్మీకి నగర్ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో భక్తులు సంక్రాంతి పండుగ సందర్భంగా నువ్వులను పంచుకొని ఘనంగా సంక్రాంతిని నిర్వహించుకున్నారు. తాండూరు ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు వాల్మీకి నగర్ రేణుకెళ్ళమ్మ గుడిలో
ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ పురస్కరించుకొని నువ్వుల పంచే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మహిళా కమిటీ ద్వారా పారాయణం నిర్వహించుకుంటూ మహారతి కార్యక్రమం నిర్వహించుకుంటూ అందరం కూడా వాల్మీకి నగర్ వాసులం అందరం కూడా ఒక్కరినొకరు ఆప్యాయంగా ప్రేమ అభిమానంతో హిందూ సంస్కృతి సాంప్రదాయం ప్రకారంగా ఈరోజు ఇక్కడ నువ్వులు వంచే కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకం. ప్రతి సంవత్సరం కూడా రేణుకెళ్ళమ్మ గుడిలో ప్రతి కార్యక్రమం కూడా వైభవంగా నిర్వహించుకుంటున్నాం. మరి సహకరిస్తున్నటువంటి నా వాల్మీకి వార్డు ప్రజలందరూ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాకు ఎల్లవేళలా వెన్నంటుండి ఏది కూడా కాదనకుండా అన్నింటిలో మేము మీతో పాటు ఉంటామని చెప్పి మాకు సహకరిస్తున్నటువంటి వాల్మీకి నగర్ వాసులందరూ కూడా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ కూడా బాగుండాలి. రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి. ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలి. ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు ఉండాలి. వ్యాపారస్తులకు మంచి వ్యాపారం జరగాలని చెప్పి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి ఆ తల్లి రేణుకెళ్ళమ్మని వేడుకుంటూ ప్రజలందరూ కూడా సుఖ శాంతులతో ఉండుకుంటూ దేశం కూడా సుభిక్షంగా ఉండి అభివృద్ధిలో ముందుకెళ్ళాలని చెప్పి ఆ తల్లిని వేడుకుంటున్నాను. దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ తల్లిని వేడుకుంటూ ఈ సంక్రాంతి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. జై హింద్, జై భారత్. రేణుకెళ్ళమ్మ మాతాకి జై. బోలో రేణుకెళ్ళమ్మ మాతాకి జై. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable